సరే పదే పదే చెప్తుంటే నాకొక రకమైన థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేను చెప్పాను కదా, నా పగ 100 జన్మల వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు గత జన్మలో నాకు బావువి, ఈ జన్మలో కూడా బావువే. కాకపోతే నీ తమ్ముడి భార్య రిలేషన్ ద్వారా బావవయ్యావు. నువ్వు మైత్రిదేవి అంటూ వెతుక్కుంటూ వెళ్ళావు చూడు, అప్పుడే నాక్కూడా మన గత జన్మ గురించి గుర్తొచ్చింది బావగారు. నీక్కూడా వచ్చాయి. అప్పటినుంచి నీ మీద కోపం ఇంకా పెరిగిపోతుంది బావగారు. ఇటు చూడు, నేనే మైత్రిదేవి. ఆ జన్మలో నిన్ను ఆ పెరియ లక్ష్మిని చంపేసింది నేను. ఆ పెరియ లక్ష్మి మళ్ళీ పని మంచి కావేరిగా పుట్టి ఈ జన్మలో కూడా నిన్ను ఎగరేసుకుని పోయింది. ఎలా ఉంటుంది నాకు? రక్తం మరిగిపోతుంది. అందుకే నీ కావేరిని ముంబై డ్రగ్ కేసులో ఇరికించాను. ఆ కావేరిని శాశ్వతంగా నీ నుంచి దూరం చేయాలనుకున్నాను. కానీ జమీందారు రాజా వెంకటాద్రి గారు గత జన్మ ఆత్మగా వచ్చి ఈ జన్మలో నీ భార్యగా ఉన్న కావేరిని కాపాడుకున్నారు. రక్తం సలసల మరిగిపోతుంది బాబుగారు. అందుకే జ్వాలామాలిని ప్రయోగించాను. నిన్ను జీవోత్సవాన్ని చేశాను. ఇప్పుడు కావేరి అక్కడ కన్నీళ్లతో, కన్నీళ్లు కూడా రాకుండా జీవోత్సవాన్ని నువ్విక్కడ. ఇప్పుడు నా పగ తీరిపోయింది బావగారు. అప్పుడే నా పగ తీరలేదు బావగారు. దిస్ ఇస్ జస్ట్ ట్రైలర్ అంతే. అసలు సినిమా ముందు ముందు చాలా ఉంది. పిక్చర్ అభీ భీ బాకీ హై భాయిజాన్. ఆడదాన్ని అవమానపరిచినోడు, ఆడదాన్ని ప్రేమని కాదన్నవాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఎంజాయ్ రెస్ట్ ఆఫ్ యువర్ వైఫ్లెస్ లైఫ్. కూర్చోండి మావయ్య. కూర్చుని మాట్లాడుకునే విషయం ఏం లేదండి ఇక్కడ. సుశీల, వచ్చిన పని చెప్తే చాలు. సుశీల, ఏంటిది? ఆయన మన వియ్యంకులు. వియ్యంకులు కాదండి, ఈ కుటుంబాన్ని అష్ట కష్టాల్లోకి తోసేసిన మహానుభావులు అని చెప్పండి, సమంజసంగా ఉంటుంది. అమ్మా సుశీల, ఈ పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడినా నేను పడతాను. ముసలి కుక్క, ముసలి నక్క అని తిట్టినా కూడా నేను భరిస్తానమ్మా. అవును, మీ మనవరాలు కావేరి కోసం మీరు ఏమైనా చేస్తారు, మాకు తెలుసు బాబాయ్ గారు. సుశీల, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాటకు మాట సమాధానం కాదు. ఇవన్నీ వదిలేయండి. మావయ్య, కావేరి ఎలా ఉంది? అశోకవనంలో సీతలా ఉంది హరి. మరి నా కొడుకు ఎలా ఉన్నాడు? అంతఃపురంలో చెలికత్తెల మధ్య తోగుటుయాల్లో ఊగుతున్నాడా? అది కాదమ్మా. బాబాయ్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి, ఎందుకొచ్చారో చెప్పండి. అంతకు మించి మీరు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. కావేరిని ఇంటికి తీసుకొస్తానమ్మా సుశీల.
అది జరగదు. నెక్స్ట్. అది కాదమ్మా, తన భర్తను చూడాలని, తన భర్తకు తన బిడ్డను చూపించాలని తను ఏడుస్తోందమ్మా. జరగని దాని గురించి మీరెందుకు బాబాయ్ గారు రాయబారాలు చేస్తారు? మీ సొంత మనవరాల్ని మహారాణిలా చూసుకుంటాం, సంతోషపడండి. మా ఇంటి వారసుడు మీ ముని మనవణ్ణి చూసుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉండండి. మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కావేరి అనాథమ్మాయి, అనాథలా ఉంటుంది, అనాథలా బతుకుతుంది. ఎవరి తలరాతకు ఎవరు బాధ్యులు చెప్పండి. అమ్మా సుశీల, నువ్వేనా ఇలా మాట్లాడేది? మా వదిన మనసు విరిగి ముక్కలైంది. ఇక అతకడం కష్టమే. ఓసే సత్య, ఏం అదృష్టమే నీది. నీ పగ చల్లారిందిగా. పోనీ ఒక్కసారి కావేరి అఖిల్ని చూడ్డానికి పర్మిషన్ ఇవ్వమ్మా. తన బిడ్డను తండ్రికి చూపించి సంతోషపడుతుందమ్మా. బాబాయ్ గారు ఒక పని చేయండి. బిడ్డ ఫోటో ఒకటి తీసి నాకు పంపించండి. ఆ వాట్సాప్ ఫోటో నా కొడుక్కి చూపిస్తాను. వదినా, నువ్వు మామూలు దానివి కాదు. వాట్సాప్ లో కూతుర్ని చూపిస్తావా? వామ్మో, ఆ పాత సినిమాల్లో సూర్యకాంతానికి లేటెస్ట్ వర్షన్లా ఉన్నావు. ఆ వాట్సాప్ ఫోటో అఖిల్కి చూపించి నీ కూతురు అని చెప్తాను. సరేనా బాబాయ్ గారు? ఫోటో తీసుకొచ్చారా? నాకు వాట్సాప్ చేయండి. అమ్మా, ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? రేయ్, ఎవరైనా ఈ ఇష్యూలో తలదూర్చితే ఇంటి నుంచి శాశ్వతంగా గెంటేస్తాను. అత్తయ్య, ఒక్కసారే కదా పర్మిషన్ అడిగింది. అనసూయ, నువ్వు నీ కూతురు అల్లుడు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యయ్యో, అంత మాట అనుకోదినా. అయినా నీకు లేని ప్రేమాభిమానాలు మాకు దేనికి? అనుష, నువ్వు నోరు మూసుకో. డాడీ, మీరేంటేం మాట్లాడరు? వదిన మీద ఎంత కోపమైనా ఉండొచ్చు కానీ మరి ఇంత దుర్మార్గమా డాడీ? సుశీల, ప్లీజ్ దయచేసి నా మాట విను. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు సుశీల. రేపు నీ తప్పు తెలుసుకుని బాధపడ్డం కంటే ఈరోజే నీ మనసులో కోపాన్ని దించేసుకో. బంధాలు అనుబంధాల మధ్య కోపతాపాలు పనికిరావు సుశీల. మీరు 100 చెప్పండి, కావేరి ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఇది నా శాసనం, అంతే. నీ శాసనం నేను ఒప్పుకోనమ్మా. వదిన ఈ ఇంట్లోకి వస్తుంది. వదిన్ని నేను వెళ్ళి తీసుకొస్తాను. అది జరగదు నిఖిల్.
తాతయ్య ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానమ్మా. అదేంటి తాతయ్య, మీ మునిమనవాన్ని చూడటానికి పైకి రాలేదు? కనీసం నేను ఒక మనవరాలున్నానైనా మీకు గుర్తుందా? అమ్మ సత్య, కావేరి విషయంలో మీ అత్తయ్యతో మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. కావేరి గురించా? అవునమ్మా, నువ్వైనా మీ అత్తయ్యని ఒప్పించి కావేరిని ఈ ఇంట్లో తీసుకురావాలి. ఈ విషయం నీతో ఫోన్లో చెప్దామని చూస్తే నీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. తాతయ్య, ఇక్కడ జరుగుతున్న గొడవ నాకు బాగా అర్థమైంది. మా అత్తయ్య ఏం చెప్పారో నా అభిప్రాయం కూడా అదే. తొక్కలో నీ అభిప్రాయం ఏంటో మాకు ముందే తెలుసులేవే శాడిస్టు నాంచారమ్మా. కావేరి ఈ ఇంట్లోకి రావటానికి వీల్లేదు. సత్య, ఏంటి నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావు? అవును, నేను అమ్మని కాబట్టే మాట్లాడుతున్నాను నిఖిల్. ఇందాక మీ వద్దిని తీసుకొస్తాను అని మీ అమ్మతో ఛాలెంజ్ చేస్తున్నావు. తప్పు నిఖిల్, అలా చేయకూడదు. ఏంటి సత్య, నువ్వు కూడా అమ్మకు సపోర్ట్ చేస్తున్నావా? మీ తోటి కోడళ్ల మధ్య ప్రేమాభిమానాలు ఏమయ్యాయి? వదిన మీద మనసులో ఉన్న పగ మళ్ళీ బయటకొచ్చిందా? నిఖిల్, ముందు చెప్పేది విను. కావేరి జాతకం కరెక్ట్గా లేదు. అఖిల్కి ప్రాణహాని ఉందని అత్తయ్య ఎన్నిసార్లు చెప్పింది. మనమెవరూ పట్టించుకోలేదు. కావేరి వల్ల ఈ ఇంటికి జరగరాని నష్టం జరుగుతుందని అత్తయ్య ఎన్నో పూజలు యజ్ఞాలు చేయించారు. ఫలితం దక్కలేదు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. కావేరి సర్పదోష జాతకం వల్లే బావగారికి ఇంత ఘోరం జరిగింది. ఈ విషయంలో నాకెలాంటి డౌటు లేదు. కావేరి అఖిల్ ప్రేమ గొప్పది కావచ్చు, కాని ఆ ప్రేమలో దురదృష్టం ఉంది. ఆ ప్రేమకి దిష్టి తగిలింది. సో వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసుంటే ఈ కుటుంబానికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, టోటల్ గా మన జీవితాలే తలకిందులైపోతున్నాయి. ఇది మీరెవ్వరూ కాదనలేని నిజం. Yeah, it's fact. సరే, కావేరి సంగతి పక్కన పెట్టండి. కావేరికి పుట్టిన బిడ్డ గురించి ఆలోచించండి. పుట్టగానే తండ్రిని జీవోత్సవాన్ని చేసింది ఆ బిడ్డ. అంటే ఆ బిడ్డ దురదృష్టవంతురాలు. దురదృష్టవంతురాలైన తల్లి బిడ్డల్ని ఇంట్లోకి రాణిస్తే నాకు, నా బిడ్డకి ఏదైనా హాని జరిగితే? సత్య, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు నీ బిడ్డకి ఏమీ కాదు. నా బిడ్డకు ఈ ఇంటికి ఏమీ కాదని నువ్వు గ్యారంటీ ఇస్తావా? తాతయ్య, మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు 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 సో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అందుకే కావేరిని, ఆ బిడ్డని ఈ ఇంట్లోకి అడుగు కూడా పెట్టొద్దని అత్తయ్య చెప్తోంది. ఇట్స్ 100% రైట్, యునో. ఈ ఇంటి చిన్న కోడలిగా బాధ్యత తీసుకొని నేను కూడా అత్తయ్యని సపోర్ట్ చేస్తున్నాను. అమ్మ సత్య, నీ తోడుకోడల మీద పెదరాయిళ్ళ ఎంత గొప్ప తీర్పిచ్చావమ్మా. బాబాయ్ గారు, సత్య చెప్పింది 100% కరెక్ట్.
తను ఈ ఇంటి కోడలిగా మా క్షేమం గురించి ఆలోచించి మాట్లాడింది. బంధం విలువ రక్త సంబంధానికే తెలుస్తుంది అంటారు. ఆ విలువ కూడా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నామని నాకిప్పుడే అర్థమవుతోందమ్మా. అవునమ్మా, పిల్లల మీద ప్రేమ ఎక్కువైతే స్వార్థం పెరిగిపోతుంది. దాన్నే ఆపేక్ష అంటారమ్మా. ఈ ఆపేక్షే ఎక్కువై ధృతరాష్ట్రుడు తన 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్నాడమ్మా. ఈ రోజు నీ కొడుకు మీద ఆపేక్షతో నువ్వు ఏం పోగొట్టుకోబోతున్నావో నీకే వదిలేస్తున్నాను. అమ్మ సత్య, ఒకప్పుడు నిన్ను ఈ ఇంటికి తీసుకురావడానికి మీ అత్త మావయ్యల కాళ్ల మీద పడి వేడుకున్నాను. వాళ్ళు కనికరించి నిన్ను ఈ ఇంటికి మళ్లీ తీసుకొచ్చారు. ఆ అదృష్టం వెనుక నీ తోడుకోడలు కావేరి ఉందని నువ్వు మర్చిపోతున్నావు. అసలు ఈ ఇంట్లో నువ్వు ఈ రోజు నిలబడి ఉన్నావు అంటే అది కావేరి పెట్టిన భిక్షమ్మా. అది మర్చిపోకమ్మా, అది మర్చిపోకు. అమ్మా సుశీల, మీ చిన్న కోడలు మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేసినప్పుడు మీ పెద్ద కోడలే మళ్ళీ మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చిందని గుర్తుపెట్టుకోమ్మా. కావేరి దోష జాతకం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుందో నేను చెప్పలేను, కానీ కావేరిని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వకపోతే మీకు భవిష్యత్తులో ఎంత పెద్ద నష్టం జరుగుతుందో మీరస్సలు ఊహించలేరమ్మా. మీరు ఎన్ని చెప్పినా మా నిర్ణయం మారదు బాబాయ్ గారు. మీరింక వెళ్ళొచ్చు. సరే, చివరి మాటగా చెప్తున్నా, మీ మనసు మారి ఫోన్ చేస్తారని నేను కావేరి ఎదురు చూస్తూ ఉంటాం. గుడ్ బై. మావయ్య, మావయ్య. అమ్మా, ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. అఖిల్ బాబు క్యూర్ అవ్వాలంటే కావేరమ్మ వల్లే అవుతుందమ్మా. మోహన్, 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 మోహన్. ఇప్పుడు కావేరి పరిస్థితి ఏంటి? నేనెంత చెప్పినా మీ అత్తయ్య వినటం లేదమ్మా. మీ అత్తయ్యకి ఎవరూ ఎదురు తిరిగి మాట్లాడలేకపోతున్నారు. మరి సత్య తాతయ్య? సత్య మారలేదమ్మా. నాకేం చేయాలో పాలు పోవటం లేదు. కావేరి, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. కామాక్షి, బయలుదేరు. అమ్మా కావేరి, కావేరి, ఈ పరిస్థితుల్లో కావేరి ఎక్కడికి వెళ్తే ఏ గొడవలు జరుగుతాయి ఏమో. నేను కూడా వెళ్తాను.
ఆగు 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 నా జాతకం బాలేదని నా మొగుణ్ణి నాకు చూపించరా? నా మొగుణ్ణి కన్నా మీ జాతకాలు బాలేదు అని నేను చెప్తాను. ఒప్పుకుంటారా? మీరు చేసిన తప్పులే మీ బిడ్డకు శాపంగా మారాయని నేను అంటాను.